ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మెంటర్ అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ సతీష్ పెండ్యాల గారు ఉన్నారు. సో ఐఏఎస్ కి ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. దాని గురించి సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం సతీష్ గారు, ప్రతి ఒక్కరి యూత్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. దాంట్లో ఐఏఎస్ అనేది ఒక మెయిన్ అనమాట. అంటే అదొక సూపర్ డ్రీమ్ అని చెప్పుకోవాలి. ఆ కళ నెరవేరిందంటే ఆ ఇంట్లో పండగ వాతావరణం గురించి మనం చెప్పనవసరం లేదు. ఇదంతా అక్కడ దాకా రీచ్ అవ్వాలి అంటే స్టార్టింగ్ అంటే ఫ్రెషర్స్ ఫస్ట్ జాయిన్ అవుతున్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి? మీరు చెప్పినట్టు మేడం, ఐఏఎస్ అనేది చాలా మందికి చైల్డ్హుడ్ డ్రీమ్. అవును. మా అబ్బాయిని కలెక్టర్ గా చూడాలనుకుంటున్నాను, మా అమ్మాయిని కలెక్టర్ గా చూడాలనుకుంటున్నాను, రైట్, కాకి డ్రెస్ లో వస్తే బాగుంటుంది అని వాళ్ళ అమ్మ నాన్న కలగంటూ ఉంటారు. అదే విధంగా చాలా సక్సెస్ స్టోరీస్ వింటూ పిల్లలు కూడా చూసి నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. ఈ మధ్య కాలంలో జైశంకర్ గారిని చూస్తూ నేను ఇండియన్ ఫారెన్ సర్వీస్ కొట్టాలి, నేను అంబాసిడర్ గా వెళ్ళాలి, సో దేశాలను రిప్రజెంట్ చేయాలి, ఇండియాని రిప్రజెంట్ చేయాలి ఎన్నో దేశాల్లో అని చెప్పి కలలు కంటూ ఉన్నారు. రెండోది ఏంటి, ఈ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కొన్ని ఎకప్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య లే ఆఫ్స్ చాలా అవుతున్నాయి. ఈ లే ఆఫ్స్ అవ్వడం వల్ల కూడా గవర్నమెంట్ జాబ్స్ మీద మక్కువ పెరిగింది. ఇవన్నీ పక్కన పెడితే మేడం, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టి ఒకసారి అతని యొక్క స్టేటస్ని సొసైటీలో ఆలోచించుకోండి. తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీ యొక్క భవిష్యత్తు మార్చేశాడు. సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీ యొక్క స్టేటస్ మారిపోయింది ఇతను ఒక్క చదువు వల్ల. ఇతను ఒక ఐఏఎస్ కొట్టడం వల్ల లేదా ఐపీఎస్ కొట్టడం వల్ల సొసైటీలో అతని స్టేటస్ మారిపోయింది. అతనితో పాటు వాళ్ళ కుటుంబం యొక్క స్టేటస్ మారిపోయింది. దానివల్ల వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఖచ్చితంగా. చాలా మంది ఈ మధ్య కాలంలో మేడం చూసుకుంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ర్యాంక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకలా అంటే వాళ్ళు పెట్టేంత డెడికేషన్ మిగిలిన వాళ్ళు పెట్టట్లేదన్న. కసిగా చదువుతున్నారు. సొసైటీలో నాకు పేరు హోదా కావాలని చదువుతున్నారు. ఎన్నో పెయిన్స్ తీసుకుని ఉంటారు వాళ్ళు లైఫ్ లో, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు. దాన్ని నిజంగా కసిగా తీసుకుంటున్నారు. సొసైటీలో మా కుటుంబం యొక్క స్టేటస్ పెరగాలి అని కసిగా చదువుతున్నారు. సూపర్. ఈ వీడియో ద్వారా మీ అందరు కూడా అది చెప్తున్నా. అనుకోవడమే కాదు, స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఎలా? మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, స్టార్ట్ చేయాలంటే ఎలా? యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే ముందుగా 2 క్రైటీరియాస్ ఉంటాయి మేడం. ఒకటి 21 years కంప్లీట్ అయ్యి ఉండాలి. 2 గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఒక వ్యక్తి ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి అంటే ఈ 2 మినిమం క్రైటీరియాస్ కంపల్సరీ. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి మినిమం క్రైటీరియాస్. ఒక వ్యక్తి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక 21 years అయిపోయాక యూపీఎస్సీ చదవాలి అని అనుకుంటే ముందు మీరు ఆలోచించాల్సిన విషయం మైండ్లో పెట్టేసుకోవాలి. నేను నెక్స్ట్ 2 లేదా 3 సంవత్సరాలు యూపీఎస్సీ ధ్యానం చేయాలి, పారాయణం పట్టుకోవాలి. ధ్యానమా? అంతే. యూపీఎస్సీలో మునిగి తేలాలి. ఆ సిలబస్ అనేది మాత్రమే మైండ్లో ఉండాలి, వేరే ఏవి మైండ్లో ఉండకూడదు. సబ్జెక్ట్స్ మాత్రమే మైండ్లో ఉండాలి, ఇంకా వేరే ఏవి ఉండకూడదు. మీరు మూవీ చూసినా మీ సబ్జెక్టే గుర్తు రావాలి, మీరు ఇంట్లో మాట్లాడినా మీ సబ్జెక్టే గుర్తు రావాలి, మీరు ఫ్రెండ్స్తో చిట్చాట్ చేసినా మీ సబ్జెక్టే గుర్తు రావాలి. ఎలా ఉండాలంటే కొత్తగా లవ్ చేస్తే లవ్వర్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో అలా మీరు దీని మీద ఇది లవర్ అనుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 100% మేడం, మీరు బాగా చెప్పారు, మనకి కనెక్ట్ అయ్యే భాషలో చెప్పారు. ఇంకా యూత్ కి ఎట్లా చెప్తేనే ఎలా ఉంటుంది, లవ్ లో పడితే దువ్విన జుట్టే దువ్వడం అన్నట్టు చూసుకుంటూ అద్దంలో నిద్ర రాక అదే ఆ లవర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ దీని మీద పెడితే మీరు అన్నట్టు ఖచ్చితంగా వస్తుంది. నిజం మేడం. యూపీఎస్సీ 24/7. నేను ఇది ఊరికే చెప్పట్లేదు మేడం, నేను నా పిల్లల్ని చూశాను, సక్సెస్ వచ్చిన స్టూడెంట్స్ని కళ్ళారా చూశాను. వాళ్ళకి ఎందుకు సక్సెస్ వచ్చింది తెలుసా మేడం? ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటారు, ఆ రోడ్ మ్యాప్ని ఫాలో అవుతూ యూపీఎస్సీ ధ్యానం చేస్తూ 24/7 దాని మీదనే కూర్చుంటారు. 2 సంవత్సరాలు ర్యాంక్ వస్తుంది. వేరే ఇంట్లో పార్టీస్ ఉంటాయి, లేదా పెళ్ళిళ్ళు ఉంటాయి, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు, అన్ని పట్టించుకోకూడదు.
నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండమని చెప్పట్లే, సోషల్ మీడియాలో కరెంట్ అఫైర్స్ని చూడాలి. రైట్. సో మీరు ఎవరైతే యూపీఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది సిలబస్ని డీకోడ్ చేయడం. చాలా వాస్ట్ ఉంటుంది మేడం ఇది. ఇట్స్ ఆల్మోస్ట్ 2025 మార్క్స్ ఎగ్జామ్, 2025 మార్కులకు ఉంటుంది మేడం. దానిలో ఎన్ని మార్కులు వస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది తెలుసా? 51% మార్క్స్ వస్తే చాలు. అంటే ఇది చదవడం కష్టం అవుతుంది. 1000 మార్కులు వస్తే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అంటే ఫస్ట్ సిలబస్ మీద పట్టు సాధించాలి. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే సిలబస్ మీద మీరు పట్టు సాధిస్తారో యూపీఎస్సికి కావాల్సింది ఏంటో మీకు అర్థమవుతుంది, అదే చదువుతారు, ఏది వదిలేయాలో తెలుస్తుంది. రెండోది ఏంటి, సిలబస్ మీద పట్టు సాధించావు, సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకున్నాం, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలి, బుక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మూడోది ఏంటి, స్ట్రాటజీ. మరి స్ట్రాటజీ కావాలంటే ఏం చేయాలి, మీరు ఓన్గా స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి అంటే ర్యాంకర్స్ వీడియోస్ చూడండి యూట్యూబ్లో. ర్యాంకర్స్ చెప్పే మాటలు వినండి, మోటివేట్ అవ్వండి, వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి మీరు ఫాలో అవ్వండి. లేదా చాలా మెంటర్స్ ఉన్నారు, ఒక మెంటర్ని చూజ్ చేసుకొని వెళ్ళి కలవండి, కూర్చోండి. సార్ నేను 1 yearలో యూపీఎస్సీ కొట్టాలి, నాకు 1 year మీరు ప్లాన్ వేసి ఇవ్వండి, నేను దాన్ని స్టిక్ ఆన్ అవుతాను, దానికి తగ్గట్టుగా నేను చదువుతాను అని అడగండి. ఎందుకు ప్లాన్ వేసి ఇవ్వరండి, టీచర్స్ ఉండే అందుకు కదా, అంతేనా? ఖచ్చితంగా ప్లాన్ ఇస్తారు. టీచర్స్ కానీ కోచింగ్ సెంటర్స్ అనేవి ఓన్లీ మార్గాన్ని చూపెడతాయి, అంతే కదా. అవును. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో మనం ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్ళాలి అంటే మ్యాప్ చూపెడుతుంది, కానీ పెట్రోల్ వేయాల్సింది, డ్రైవింగ్ చేయాల్సింది, అక్కడి వరకు వెళ్ళాల్సింది నువ్వే. అంతే, అది ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టదు. సో కోచింగ్ సెంటర్స్ నీకు దిశ డైరెక్షన్ చూపిస్తుంది, ఆ డైరెక్షన్ని నమ్మి ఫాలో అవ్వు. సో ఫస్ట్ వన్ సిలబస్, రెండోది చెక్ లిస్ట్ బుక్స్, మూడోది కోచింగ్. ఈ మూడు ఇంపార్టెంట్. 2 సంవత్సరాలు నీది కాదు అనుకో, నీ భవిష్యత్తుగా అందరు నీ దగ్గరకు వస్తారు. అసలు ఆలోచించుకోండి ఒక్కసారి, నువ్వు ఐఏఎస్ అయ్యావనే ఒక కల కానీ మీ నాన్న, అమ్మ, రిలేటివ్స్ నిన్ను నువ్వు ఊహించుకుంటూ ఉంటే అసలు ఆ కిక్కే వేరు. మీరు చెప్పిన ఆ లవర్ కిక్ ఏముండదు, మోసపోవడాలే ఆల్మోస్ట్ ఎక్కువ. దాని బదులు దీంట్లో నువ్వు విజయం సాధించి అందరు నీ వాళ్ళే, అప్పుడు నీ దగ్గరికి బోల్డ్ మంది వస్తారు కదా. నేను పేరు తీయట్లేదు, ఢిల్లీలో అతను ఒక ఐఏఎస్ ఆఫీసరు, 2013లో అతనికి ఐఏఎస్ వచ్చింది. ఆయన ఐఏఎస్ వచ్చినాక నెక్స్ట్ డే అతను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు బెంగళూరులో. ఆ అమ్మాయికి వెళ్ళి అప్పుడు ప్రపోజ్ చేస్తే ఐఏఎస్ కొట్టాడు కాబట్టి ఒప్పుకుంది. ఇప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. మీరు ఎవరైనా పర్సనల్ గా వాళ్ళ గురించి తెలియాలంటే నాకు గెలవని నేను చెప్తా, కానీ ఇట్లా పబ్లిక్ మాధ్యమంలో పేరు చెప్పొద్దు. చూసారు కదా, ఢిల్లీలో ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు. చాలా బాగుందండి నిజంగా. మీరు చెప్పిన ఈ 3 టిప్స్ ని కన్నా ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు కొట్టేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఎంతసేపు మనం పడుకొని బోల్డ్ అన్ని కళలు కనడం కాదు, నేను ఇది చేస్తా అది చేస్తా అని 10 మందికి చెప్పుకుంటూ ఉంటారు కొందరు. మేము సంపాదించాక చూపిస్తాం, మేము సెట్ అయ్యాక చూపిస్తాం. నో, నువ్వు సైలెంట్ గా నీ పని నువ్వు చేసుకో, అంతే. నువ్వు కళలు కనే టైం కానీ ఇలా మాట్లాడే టైం కానీ నీ దాంట్లో పెట్టుకో, నువ్వు చదువుకునే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సూపర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.